అందరికీ నమస్కారం. తెలుగు సీరియల్స్ అంటేనే ఇంట్లో ఆడవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు ఏంటో ఇన్వాల్వ్ అయి చూస్తుంటారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సీరియల్ టైం అయిందంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చుంటారు కదా. అలానే మన అమ్మలు, పిన్నులు సీరియల్ చూడడంతో పాటు సీరియల్లో లేడీస్ ఏ చీరలు కట్టుకున్నారో, ఏ నగలు వేసుకున్నారో, ఎలా రెడీ అయ్యారో అన్నీ చూస్తారు కదా. కానీ ప్రేమ ఎంత మధురం మాత్రం ఇందులో కూడా యూనిక్నెస్ చూపిస్తుంది. అదే అండి మన ఆర్యవర్ధన్ గారి కాస్ట్యూమ్స్. చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అన్ని సీరియల్స్లో హీరోయిన్ ఏ శారీ కట్టుకుంటుంది, ఎలా రెడీ అయింది అని చూస్తారు. కానీ మన ప్రేమ ఎంత మధురంలో మాత్రం ఆర్య సార్ ఏ సూట్ వేసుకున్నారని ఎగ్జైట్మెంట్తో చూస్తామన్నమాట. నేనైతే సార్ కాస్ట్యూమ్స్కి పెద్ద ఫ్యాన్ అండి. మీరు కూడా నాలాగే సార్ కాస్ట్యూమ్స్కి పెద్ద ఫ్యానా? మీకు ఏ కాస్ట్యూమ్ అంటే ఫేవరెటో చెప్పండి. సార్కి డెడికేషన్ ఎక్కువ కదండి, అందుకే కాస్ట్యూమ్స్ విషయంలో సార్ చాలా కేర్ తీసుకుంటారన్నమాట. నాకు వేసుకున్న సూట్ మళ్ళీ వేయాలి అంటే కొంచెం ఏదోలా ఉంటుంది, అంతగా నాకు నచ్చదు అని ఒక ఇంటర్వ్యూలో సార్ చెప్పారు. అలా ఒక 2 to 3 years వేసుకున్న సూట్ మళ్ళీ వేసుకోలేదంట. ఒక ఇయర్కి 10 lakhs సార్ కాస్ట్యూమ్స్కే ఖర్చు పెట్టారంట. దాదాపు ఒక 300+ కాస్ట్యూమ్స్ వాడారంట మన సార్. ఆర్య సార్ కాస్ట్యూమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదండి. ఫ్యాన్స్ కోరిక మేరకు ఫ్యాన్ మీట్కి తన సూట్స్ ఇస్తాను అని చెప్పారు. అలాగే పిఠాపురం ఫ్యాన్ మీట్లో సార్ కాస్ట్యూమ్స్ని కొంతమంది ఫ్యాన్స్కి ఇచ్చారు. ఆ రోజు సార్ కాస్ట్యూమ్స్ కోసం ఆ క్రేజ్ చూస్తుంటే సార్ గురించి తెలిసిందే కదండి. అడక్కపోయినా అన్నీ ఇచ్చేవారు, అలాంటిది అడిగితే ఇవ్వరా? ఒకరు మీరు వేసుకున్న సూట్ బాగుంది కావాలి అంటే ఈవెంట్లో సూట్ తీసి ఇచ్చారంట. ఆ గ్రేట్ హీరోకి ఫ్యాన్స్ కూడా స్వీట్గానే ఉంటారు కదా. మా కోసం సార్ సూట్ ఇచ్చారు అని ఫ్యాన్స్ సార్కి తెలియకుండా సార్ కాస్ట్యూమ్ డిజైనర్తో మాట్లాడి సేమ్ సూట్ డిజైన్ చేసి సార్కి గిఫ్ట్గా ఇచ్చారంటండి. కాస్ట్యూమ్స్కి కూడా ఇంత స్టోరీ ఉందా అంటే ఉంది. 1000 episodes వరకు వేసిన సూట్ వేయకుండా ఆర్య క్యారెక్టరే కాకుండా శంకర్ కాస్ట్యూమ్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. కాస్ట్యూమ్స్కి కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి శ్రీరామియన్స్ అంటేనే క్రేజీ ఫ్యాన్స్ అని. థ్యాంక్ యూ.